వైద్యులకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి. కోల్కతాలో జరిగిన సంఘటనకు నిరసనగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన వైద్యులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా వైద్యుల సంఘం పిలుపు మేరకు ర్యాలీ చేపట్టడం జరిగిందని పలువురు రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో పలువురు మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఒకరితోనే మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వాస్తవానికి మేము కూడా వైద్యులమే కాబట్టి అటువంటి ఘోరమైన సంఘటనలు జరగాలంటే సుమారు 3 లేదా 4 ఉండాలి అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద వైద్యులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఇక్కడ ఒక హాస్పిటల్లో జరిగినందుకు, ఒక డాక్టర్ మీద జరిగినందుకు, కేవలం వైద్యుల మీద దాడినందుకు కాకుండా మొత్తం సభ్య సమాజం, భారతదేశ సమాజం మొత్తం కూడా ఇది ఒక మహిళ మీద జరుగుతున్న అకృత్యాలు అనుకొని అందరు ముందుకొచ్చి డాక్టర్స్ని, మహిళల్ని హాస్పిటల్ లోపల బయట అందరినీ కూడా సేఫ్ ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో, వాటికి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారో అన్న విధంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఘటన జరిగిన తర్వాత నిరసనకారుల మీద కూడా దాడి జరిగింది. ఎందుకు అంటే ఎవిడెన్స్ని చూపించడానికి, దోషుల్ని రక్షించడానికి. ఆ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించబడాలి. దానికి ఏ విధంగా మెకానిజం పనిచేస్తుందో, దానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అవి చేసుకుంటూ ఇంకా ఏం జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్, లాస్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి వచ్చినందరికీ థ్యాంక్. ఇక్కడ వచ్చినందుకు ఆ జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మా తోటి వైద్యురాలికి ప్రగాఢ సానుభూతి తెలిపించుకుంటూ, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపించుకుంటూ సెలవు తీసుకుంటూ అందరూ చేయగలుపుకొని సమాజ శ్రేయస్సు కోసము, డాక్టర్ల శ్రేయస్సు కోసం, అభ్యున్నతిగా మహిళా అభ్యున్నతి కోసం తోడ్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. జై. ఈరోజు నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణము అందరికీ తెలిసిందే. వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో ప్రముఖమైన ఒక ఆసుపత్రిలో డాక్టర్ మౌమిత, పల్మనాలజిస్ట్, మన భాషలో లంగ్ స్పెషలిస్టు, దాదాపు 31 సంవత్సరాలు ఆమె కష్టపడి చదివి, మీకు అందరికీ తెలిసిందే, ఒక MBBS చదవాలంటే ఒక 6 సంవత్సరాలు, ఒక PG చదవాలంటే 3-4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పణంగా పెట్టి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను చదివిస్తే ప్రజలకు సేవ చేయడానికి గాను ఆమె పూనుకుంటే, అట్టి మహిళను, అది కూడా ఒక మహిళా సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో, అది కూడా ఏదో ఒక అడవిలోనో ఎక్కడనో జరిగితే పర్వాలేదు, అది కూడా ఒక చాలా ఫేమస్ హాస్పిటల్లో, అంతమంది సెక్యూరిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ డాక్టర్ను, అది కూడా చాలా పైశాచికంగా, అంటే ఏ విధంగా అంటే మనకు ఎటువంటి శత్రువునైనా కూడా మనం ఆ విధంగా చంపాం. మనం ఒక వ్యక్తిని చంపాలంటే సింపుల్గా ఒక బుల్లెట్తో కాలిస్తే 2 నిమిషాల్లో చనిపోతాడు. ఈమెను ఆ విధంగా కాకుండా కండ్లల్లో పొడిచి 2 కాళ్ళను బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే విధంగా వాటిని అమానుషంగా స్పైన్ ఇంజురీ చేసి, అంటే ఏ విధంగా కష్టపెట్టాలనో, ఏ విధంగా ప్రవర్తించాలనో ఆ విధంగా ప్రవర్తించి ఎన్నో విధాలుగా ఆ డాక్టర్ గారికి నరకాన్ని చూపించి, అటువంటి హాస్పిటల్లో మరి నిరసన తెలపడానికి ఎంతోమంది డాక్టర్లు పూనుకుంటే 7,000 మంది ఆ డాక్టర్ల పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఒక రాష్ట్రంలో, అది ఒక ముఖ్యమైన పట్టణంలోనే మనకు సేఫ్టీ లేదు. ముఖ్యంగా డాక్టర్లకు సేఫ్టీ లేదు, రెండవది మహిళలకు లేదు. సో మనం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు న్యాయం చేయాలి. ముఖ్యంగా ఆ మహిళకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మనము న్యూస్లో చూస్తుంటే ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయినట్టు చూపిస్తున్నారు, కానీ మేము డాక్టర్స్ పరంగా మాకు ఎన్నో పోస్ట్మార్టమ్స్ చేసినాము. ఇటువంటి సంఘటన జరగాలంటే కనీసం 4-5 మంది ఇన్వాల్వ్ అయితే తప్ప ఇటువంటి సంఘటన జరగదు. మరి ఆ 4-5 మందిని ఎందుకు రక్షిస్తున్నదో ప్రభుత్వం కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎందుకు రక్షిస్తున్నారో మనకు తెలియదు. అందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి, డాక్టర్స్ తరఫు నుంచి కూడా భవిష్యత్తులో ఇంకా కూడా నిరసన కార్యక్రమాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ముఖ్యంగా పత్రికా విలేకరులకు, పోలీస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుణ్ణి ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.